లేదు మీ గురించి కానీ పెన్షనర్ల గురించి కానీ ఏంటి మీ అభిప్రాయం ఏంటి? వాస్తవానికి గత ప్రభుత్వం కనుచొద్దాం. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 18 పేపర్లు లీక్ అయినప్పుడు 18 టీఎస్పీఎస్సీ లీక్ అయినప్పుడు నిరుద్యోగులు అందరూ కూడా నేను అనుకున్న అంటే మా నిరుద్యోగులు అందరూ కూడా బయటికి వచ్చి కొట్లాడి కాంగ్రెస్ పార్టీ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అందరం కూడా నిరుద్యోగులు అందరం కూడా ఆ రోజు గాంధీ భవన్ మెట్లెక్కి ప్రతిపక్ష పార్టీగా మాకున్న ఒక్కొక్క సోర్స్ తోటి కాంగ్రెస్ పార్టీ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆ రోజు అందరం కూడా కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ మెట్లెక్కి బల్మూరు వెంకట్ లాంటి వాళ్ళు, రియాజ్ సార్ లాంటి వాళ్ళు, కోదండరామ్ సార్ లాంటి వాళ్ళు, ఆకుని మురళి సార్ లాంటి వాళ్ళు పెద్దలు కూడా మా దగ్గరకు వచ్చి మీరు 2 సీట్లను కనుక తొలగిస్తే 2 ఉద్యోగాలను తొలగిస్తే అటు కేసీఆర్ ఇటు కేటీఆర్ ఉద్యోగాలను తొలగిస్తే మీకు ఉద్యోగాలు రావడం ఖాయమని చెప్పి ఆ రోజు మమ్మల్ని ప్రవోక్ చేసిరు. ఎవరు? ఈ బల్మూరు వెంకట్ గారు, కోదండరామ్ గారు, ఆకుని మురళి గారు, వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఇట్లా నయవంచన గురి చేసి ఆ రోజు వీళ్ళ ఉద్యోగాలు ఊడగొడితే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అందరూ కూడా నిరుద్యోగులందరూ కూడా కాళ్ళకు బల్పాలు కట్టుకొని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినాం. ఆ రోజు వాళ్ళకి చేతనైంది. మేము బస్ యాత్రలు చేసినాం. కొంతమంది మిత్రులు వాట్సాప్ ని యూనివర్సిటీగా తీసుకొని, టెలిగ్రామ్ ని యూనివర్సిటీగా తీసుకొని అందరూ కూడా మేము కాంగ్రెస్ పార్టీ వస్తే మన భవిష్యత్తు మారుతుంది, 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అప్పటికి ఈ గవర్నమెంట్ మీద మాకు నమ్మకం లేకపోతే రాహుల్ గాంధీ పిలిపించినాం. రాహుల్ గాంధీ గారు కూడా ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చి మా దగ్గర టీ తాగి బిర్యానీ తిని మీ సమస్యలు చాలా ఘోరంగా ఉన్నాయి, నేను ఉన్నానని చెప్పేసి ఆ రోజు మాకు భరోసా కల్పించి ఢిల్లీ వేదిక నుంచి నువ్వు ఎక్స్ లో పోస్ట్ చేసి తెలంగాణ గవర్నమెంట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అదే విధంగా మీ చెల్లెలు రాజీ యువ వికాసం కూడా ఇస్తామని చెప్పేసి యువ వికాసం అని చెప్పేసి సరునగర్ వేదికగా మాకు ఆ రోజు హామీలు ఇవ్వడం జరిగింది. అయితే మేమందరం కూడా నమ్మేమన్నా కాంగ్రెస్ పార్టీ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆ రోజు శ్రీధర్ బాబు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మా యొక్క 6 గ్యారెంటీలో భాగంగా మెగా డిఎస్సి, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, ఎలక్ట్రానిక్ స్కూటీలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో అదే విధంగా జాబ్ క్యాలెండర్ పెట్టి ఎన్నికల మేనిఫెస్టో పెట్టి మమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మేము అడుగుతున్నాం కూడా ఇలా బడ్జెట్ లో కూడా ఎక్కడ కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు మా గురించి ఊసు కూడా మాట్లాడింది. చిన్న మాట అయినా మాట్లాడుకోవడం మేము అదే బడ్జెట్ స్టార్ట్ అయిన కాడ నుంచి బట్టి విక్రమార్క గారి స్పీచ్ ప్రతి నిమిషం కూడా చూస్తూనే ఉన్నాం. ఎక్కడో ఒక చోట మా గురించి ఉద్యోగాలు వస్తాయి, బాధపడకండి, నిరుద్యోగులు అభయపడకండి, మేము ఉన్నామని చెప్తారనుకున్నాం. కానీ ఎక్కడ కూడా ఒక్క మాట కూడా మా గురించి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. మీ ప్రభుత్వం ఎక్కడ ఏర్పడింది? మేము లేకపోతే మీ ప్రభుత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రోజు నిరుద్యోగులు అందరూ కూడా కలిసి కట్టుగా పనిచేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. మరి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఇలా ఎందుకు మాట్లాడుతారు? ఇలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, తొక్కుకుంటా వస్తా, పాతుకుంటా వస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నువ్వు ఎవరైనా తొక్కో, కానీ నిన్ను తొక్కేది బిడ్డ ఈ నిరుద్యోగులు మాత్రమే. రాబోయే రోజుల్లో అన్ని ఎలక్షన్స్ లో కూడా రేవంత్ రెడ్డిని తొక్కేది మా నిరుద్యోగ మిత్రులే. ఎందుకంటే ఎంత బాధతో అంటేనా ఇలా అశోక్ నగర్ లో, దిల్సుఖ్ నగర్ లో అసలు ఎంత ఘోరాతి ఘోర పరిస్థితి తెలుసా? మీరు చూడండి ఒకసారి. ఇన్ని కార్యక్రమాలు చూసాను. మీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఒక్క రోజు కూడా అశోక్ నగర్ హాస్టల్లో లేకపోతే దిల్సుఖ్ నగర్ హాస్టల్ ఒక్కరోజు మాతో బస్ చేయండి, మా బాధలు తెలుస్తాయి. ఇలా మా తల్లిదండ్రులు ఫోన్ చేసి అడుగుతున్నారు, 32 సంవత్సరాలు వచ్చినాయి, మరి పెళ్లి చేసుకుంటా, ఉద్యోగం రావట్లేదు, జాబ్ క్యాలెండర్ లేదు. వాళ్ళు కూడా చూస్తున్నారు, వాళ్ళు కూడా పరిశీలిస్తున్నారు. జాబ్ నోటిఫికేషన్ వస్తే నా కొడుకు ఉద్యోగం వస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా కళ్ళు చూస్తున్నారు. కానీ ఇక్కడ రాని పరిస్థితి. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 14 మంది చనిపోయారు. 14 మంది. మొన్న ఒక అమ్మాయి చనిపోయింది, ఖమ్మంలో వెల్దుర్లో ఒక అమ్మాయి చనిపోయింది. ఎందుకు చనిపోయిందని చెప్తే ఈ ప్రభుత్వం మాకు మాయామాటలు చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చి మమ్మల్ని మోసం చేసింది, నాకు ఉద్యోగం రాలేదని చెప్పేసి మా తల్లిదండ్రులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, పెళ్లి చేసుకొని చెప్తున్నారు. నా కళ, నా గోల్ అనేది ఉద్యోగం అని చెప్పేసి ఆ అమ్మాయి ఇలా చెట్టుకు ఉడతాడు వేసుకుని చనిపోయింది. మరి ఎవరు బాధితులు అవుతారు? ఆ రోజు ప్రవళిక చనిపోతే మీరు ఎంతమంది డ్రామాలు ఆడినారు? రోజు ప్రవళిక చనిపోతే మీరందరూ బయటకు వచ్చి, అందరూ కూడా మీ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ బయటకు వచ్చి మీరు మాట్లాడిన పరిస్థితి. ఇలా 16-14 మంది చనిపోయారు. వాళ్ళ తల్లిదండ్రులు కళ్ళు తుడిచే ప్రయత్నం చేస్తున్నారు. ఏమన్నా చూస్తున్నారు? మరి ఎక్కడ పోయింది మీ ప్రభుత్వం? ఎక్కడ పోయింది? ప్రజాప్రభుత్వం అంటున్నారు, ప్రజాపాలన అంటున్నారు. ఈ ప్రజాప్రభుత్వంలో నిరుద్యోగులు బయటకు వచ్చి కొట్లాడితే నిరంకుశ పాలన అని చెప్పేసి మమ్మల్ని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికెక్కడ ప్రివెంటివ్ అరెస్టులు, దిల్సుఖ్ నగర్ లో ధర్నా జరిగినా, అశోక్ నగర్ లో ధర్నా జరిగినా కూడా ఎక్కడ చూసినా పోలీసులే. ఇది ప్రజాపాలన కాదు, పోలీసుల పాలన. మరి మీరు చెప్పిందే కదా జాబ్ క్యాలెండర్ ఇది, నిరుద్యోగ భృతి ఏది? పక్క స్టేట్ ఆంధ్రప్రదేశ్ పక్క స్టేట్ మనకంటే తక్కువ తర్వాత వచ్చిన ప్రభుత్వం, మనల్ని కాపీ కొట్టిన ప్రభుత్వం. ఇవాళ నిన్న ఉగాది పండుగకు జాబ్ కార్డు రిలీజ్ చేసి మీ గురువు గారే కదా మరి వాళ్ళ శిష్యుడిగా మీరు పేరు తెచ్చుకోవాల్సిన పని ఉంది కదా. మరి ఎందుకు మీరు అలా జాబ్ కార్డు రిలీజ్ చేయలేదు? ఎందుకు రిలీజ్ చేయలేదు? ఇలా నిరుద్యోగులు అందరూ కూడా కళ్ళల్లో కోటి ఆశలతోటి ఇలా జాబ్ కార్డు వస్తుందని చెప్పేసి బడ్జెట్ లో పెడతారని చెప్పేసి బట్టి విక్రమార్క గారిని
తదాస్తుగా చూడడం మొదలుపెట్టారు. అవును. ఎక్కడో ఒక చోట మా కోసం మాట్లాడతారని చెప్పేసి ఇలా మా గుండె ఆవేదన తడుక్కుపోతుంది, గుండె రగిలిపోతుంది. గత ప్రభుత్వాన్ని ఓడగొట్టడం ఏం న్యాయం జరిగింది? గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం ఏం న్యాయం జరిగింది? మీరు పదే 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 అబద్ధాలు ఆడుతున్నారు. మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎంత? నిన్న కూడా బడ్జెట్ లో కూడా వీళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారంటే 67,950 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి బడ్జెట్ లో పెట్టారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు? 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడతారు? 80,000 ఉద్యోగాలు ఇచ్చినాం. శ్రీధర్ బాబు గారు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాం. పొంగులేటి శ్రీనివాస్ గారు 2,00,000 ఉద్యోగాలు ఇచ్చినాం. పిసిసి గారు మేము మొదటి ఏడాదిలో అనలేదు, 5 సంవత్సరాల్లో అని చెప్పేసి ఇలా అబద్ధం మాటలు మాట్లాడే ప్రయత్నిస్తున్నాడు. అంటే ఓడ దాటిన వల్లన్నా, ఓడ దాటిపోయిన బోడమల్ల ఇలా బోడమల్లన్న పరిస్థితి. మరి మా ఉద్యోగాలు ఇలా జియో 46 జియో 29 పరిస్థితి ఏంటి? ఇలా జియో 46 మీద ఎస్ఐపిసి కానిస్టేబుల్ విద్యార్థులు, గ్రామీణ ప్రాంతం వచ్చిన విద్యార్థులు ఇలా అందరూ కూడా వాళ్ళ మీద చేసిన కమిటీ, దామోదర్ రాజీనామా కమిటీ ఎక్కడ పోయింది? మరి ఆ జియో ఉంటుందా, పోతుందా, తీసిస్తారని ఒక్క ఇవి లేదు. మరి ఏం చేయాలన్నా? మాకు అసలు ఎంత అంటే రేవంత్ రెడ్డి గారిని చూస్తే మాకు అసలు మేమే తెచ్చుకున్నాం ఈ ప్రభుత్వాన్ని. ఎంత బాధ అనిపిస్తుంటే మా ప్రభుత్వం అనుకున్నాం, ప్రజాపాలన అనుకున్నాం, కానీ మా గురించి ఒక్కరు కూడా మాట్లాడే పరిస్థితి. ఇలా మా కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా పదవులు వచ్చినాయి. బల్మూరి వెంకటకి విప్పించారు, అద్దంకి దయాగారికి విప్పించారు. మీరు చూసే ఉన్నారు. అద్దంకి దయాగారితో నేను మాట్లాడినప్పుడు 2 వారాల్లో సీఎం దగ్గర తీసుకెళ్తాన్నారు. ఆయన విప్ వచ్చింది, ఆయనకి విప్ వచ్చింది. బల్మూరి వెంకటకి విప్ వచ్చింది. కోదండరామ్ సార్ కూడా రేపు మాకు ఉద్యోగం వస్తుంది. ఆకుడి ముళ్ళిసారికి ఉద్యోగం వచ్చింది. మరి మాకు ఉద్యోగం రాని పరిస్థితి. ఇలా ఎందుకు మాట్లాడతలేరు కాంగ్రెస్ పార్టీ నాయకులు? శ్రీధర్ బాబు గారు అంటారు ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ సెక్టార్లో చూసుకోండి. మీరేమో చెప్పడానికి మాకు తెలియదా? మీరు ఆ రోజు ఏం చెప్పారు? 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి రోడ్డు మీద పోండి, తిరగండి, ఒక 6 నెలలు పనిచేయండి మా కోసం అని చెప్పి, ఇవాళ మీరు రాగానే ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ సెక్టార్లో చూసుకుంటే మాకు తెలియదా? మేము చదువుకోలేదా? ఇవాళ ప్రతి మంత్రి కూడా, ప్రతి ఎమ్మెల్యే కూడా, కాంగ్రెస్ పార్టీలు అందరూ కూడా అబద్ధాలు ఆడే ప్రయత్నం, మాయమాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా బడ్జెట్ లో ఇలా మా కోసం పెడతారని చెప్పేసి ఎన్నో గంటల తప్పటి వేసి మీరు కూడా కొత్త ఉద్యోగాలు ఏమట్లా ఉన్నవే అన్న. మీరు చెప్పినదే, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందే. మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, అది లేదు. జాబ్ కండర్ అది లేదు. మెగా డిఎస్సి అన్నారు, అది లేదు. మెగా డిఎస్సి లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, ఎలక్ట్రిక్ స్కూటీలు లేదు, స్కాలర్షిప్లు లేవు, ఫీజు రీంబర్స్మెంట్ లేదు, ఏది లేదు ఈ ప్రభుత్వంలో. ఏదైనా ఉందంటే వాళ్ళు దాచుకోవడం. ఫ్యూచర్ సిటీ ఇలా ఫ్యూచర్ సిటీ కట్టిన ఏం లాభం పొందుతారు? మాకు న్యాయం జరుగుతా? మీ అన్నదమ్ములు బాగుపడతారు, ఇలా రేవంత్ రెడ్డి ఫ్యామిలీలు బాగుపడతారు, కానీ మేము బాగుపడే పరిస్థితి, ఇలా బాగుపడని పరిస్థితి. ఇలా మేము ఒకటే అడుగుతున్నాం, మాకు గనుక 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే రేపు మార్చి 26న అసెంబ్లీ ముట్టడి చేస్తున్నాం. మేమందరం నిరుద్యోగులు మార్చి 26న రేపు ఎల్లుండి మార్చి 26న మేము అసెంబ్లీ ముట్టడి చేస్తున్నాం. ఎందుకంటే ఇక న్యాయ వ్యవస్థ లాంటి అసెంబ్లీలో అబద్ధాలు ఆడుతున్నారు వీళ్ళు. కాబట్టి అసెంబ్లీ ముట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కూడా ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా ఎవరైతే ఉన్నారో, కేటీఆర్ గారు, రామచంద్రరావు గారు, సిపిఐ, సిపిఎం, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి రావాలి. ఇలా మీకోసం మీరు గెలవాలని మేము ఓట్లు వేసినాం, మరి మా కోసం మీరు మాట్లాడారా? ఇలా 119 ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు అసలు టోటల్ గా మిమ్మల్ని విస్మరించినట్టుగా కనబడుతుంది. అసలు మీ గురించి మాట్లాడే వాళ్ళే లేరు ఇప్పుడు ప్రస్తుతానికైతే. మా గురించి ఎవ్వరు మాట్లాడే పరిస్థితి. మొన్న కేటీఆర్ గారు మీదైతే అరణ్య రోదన అయిపోయింది. అరణ్య రోదన కాదు, ఏడుపు ఒక్కడే తక్కువైంది. ఏ చుట్టకో ఏ చెట్టుకో పుట్టకో తీసుకుని చచ్చిపోతుంది చాలా మంది నిరుద్యోగులు. వాళ్ళ బాధల, వాళ్ళ తల్లిదండ్రుల బాధల అసలు ఎంత ఘోరంగా ఉందంటే, ఒక అబ్బాయి మన చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులు అడిగితే ఒక్కగానొక్క కొడుకయ్యా చనిపోయిండు, ఏం చేయాలి అర్థం కాక మేము కూడా చనిపోతాం అని చెప్పేసి ఒక బాధలో లోనవుతున్నారు, ఒక నిస్సాయస్థితికి వెళ్ళిపోతున్నారు. కానీ ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. మీరు నిజంగా శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు ఇచ్చిన ఉద్యోగాలు అసెంబ్లీ ప్రకారం చెప్పారు 67,000. మరి రేవంత్ రెడ్డి 70,000 అంటారు. మరి 3,000 ఎక్కడ పోయినాయి? ఎవరు తీసుకుపోయారు? మీరు ఎక్కడ చెప్పడం కూడా అబద్ధమే. మీరు ఇచ్చిన ఉద్యోగాలు 11,690 ఉద్యోగాలు మేము రెడీగా ఉన్నాం. ఏ టైంలో ఎవరిని కలిసి చెప్పినా చెప్తాం. కానీ మీరు ఇలా మాయ మాటలు, గాలి మాటలు, గాయం మాటలు, ఇలా మిమ్మల్ని తొక్కుంటా పోతే ఎవరైనా తొక్కుపోను, మాకు అభ్యంతరం లేదు. కానీ మాకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మాత్రం మేము మిమ్మల్ని తొక్కుతాం. ఇది మాత్రం ఫైనల్. ఓకే, రైట్. చంద్రమౌళి గారు